హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నన్ను చాలా మంది ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అక్క మీరు లైవ్స్ అనేవి ఎలా చేస్తున్నారు? అది లైవ్ అనేది అసలు హారిజాంటల్ చేయాలా? వర్టికల్ చేయాలా? అని చెప్పేసి అడుగుతున్నారండి. లైవ్ అనేది ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. హారిజాంటల్ అయినా చేయొచ్చు, వర్టికల్ అయినా చేయొచ్చు. బట్ ఒకటండి, హారిజాంటల్ లైవ్స్ అంటే లాంగ్ వీడియోస్ కిందకి వస్తాయి. ఈ జనరేషన్లో లాంగ్ వీడియోస్ చూడడానికి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి చాలా మంది గో విత్ షార్ట్స్ తోనే వెళ్తున్నారు కదా. ప్రతి ఒక్కరు షార్ట్స్ చూడడానికే ఇష్టపడుతున్నారు కాబట్టి మనము వర్టికల్ లైవ్ స్ట్రీమ్ అనేది చేయడం ద్వారా అది వర్టికల్ కిందికి వస్తుంది, హార్జెంటల్ కిందికి వస్తుంది. కొత్తగా ప్రొవైడ్ చేశారండి యూట్యూబ్ వాళ్ళు మనకి వచ్చేసి. సో మనం వర్టికల్ గా లైవ్ అనేది చేసామంటే, వర్టికల్ గా అంటే 9:16 రేషియో అండి. అంటే స్ట్రైట్ గా ఇలా, హార్జెంటల్ అంటే ఇలా 16:9 అడ్డంగా. మాక్సిమం ఈ విధంగా పెట్టి చేస్తే షార్ట్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ మనకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారండి. అదే హార్జెంటల్ మాత్రమే పెట్టి చేసామంటే అది షార్ట్స్ కిందకి రాదు. ఓన్లీ హార్జెంటల్ అంటే లాంగ్ వీడియోస్ చూసేవారు మాత్రమే చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. సో ఎవరైనా లైవ్స్ చేయాలనుకుంటే మాక్సిమం వర్టికల్ లైవ్ స్ట్రీమ్సే చేయండి. లైవ్ పెట్టడం వల్ల మనకు వాచ్ అవర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. షార్ట్ ఫీడ్స్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ మనకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా ఆడియన్స్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం లైవ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని లైవ్స్ అంటే కండక్ట్ చేయండి. మాక్సిమం వర్టికల్ లైవ్ స్ట్రీమ్స్ అనేవి పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైవ్ స్ట్రీమ్స్ లో వచ్చేసి ఎన్నో రకాలు అయితే ఉంటాయండి. అది కూడా ఏంటి, మనం ఏమేం చేయాలి, టైటిల్ ఇచ్చేసుకోవాలి. తర్వాత నో ఇట్స్ కిడ్స్ సంబంధించింది కాదా సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది మనం దేనికోసం లైవ్ పెడుతున్నాం అని చెప్పేసి ఇచ్చుకోవాలి. ఇంకా లైవ్ టుగెదర్ అంటే ఇద్దరం కలిసి చేయడం అండి, అది మీ ఇష్టము. సింగిల్ గా చేయాలనుకుంటే సింగిల్ గా చేసుకోండి. ఇంకా స్క్రీన్ కాస్ట్ అండి, మనము ఇదే పనిగా వీడియోలో చూసుకుంటూ కూర్చునే టైం లేనప్పుడు స్క్రీన్ కాస్టింగ్ చేసుకుంటూ మన వాయిస్ ఓవర్ అయినా కనీసం ఇవ్వాలండి. స్క్రీన్ కాస్టింగ్ లైవ్ అనేది చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మనం ఎంత వీడియో లేదా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. సో స్క్రీన్ కాస్టింగ్ లైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా లైవ్స్ అయితే కండక్ట్ చేసుకోండి. ఎందుకంటే స్క్రీన్ కాస్టింగ్ ద్వారా ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అందులో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది స్క్రీన్ కాస్టింగ్ అంటేనే. కానీ మన వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మాత్రం అది వేస్ట్ అయిపోతుందండి. ఓకేనా? అది రీచ్ కిందకి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో స్క్రీన్ కాస్టింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కనీసం వాయిస్ ఓవర్ అయినా ఇస్తూ ఉండండి లైవ్ మొత్తం కలిపి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్ లో ఏముంటాయంటే అలో చాట్స్, అంటే చాట్స్ ఏ వచ్చినా కూడా అలో చేసే విధంగా అందులో పెట్టుకోండి. రియాక్షన్స్ అండి, కొందరు మనకు మెసేజెస్ కామెంట్స్ ఏం పెట్టకుండా సింబల్స్ పంపిస్తూ ఉంటారు. హార్ట్ సింబల్స్, సూపర్, 100%, స్మైలీ అలా పంపిస్తూ ఉంటారు. సో అలో రియాక్షన్స్ కూడా యాడ్ పెట్టుకోండి. ఒకవేళ మనం లైవ్ వచ్చేసి ఎవరైనా మనకు మనీ ఇచ్చి చేపిస్తున్నారా, ఎవరి కోసమైనా చేస్తున్నామా అంటే పెయిడ్ ప్రమోషన్ అనేది అందులో పెట్టుకోండి, లేదంటే అవసరమే లేదు. ఇంకా మానిటైజేషన్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ సింబల్ అందులో పెట్టుకోండి. మానిటైజేషన్ కాని వాళ్ళకి అది అందులో కాదు, ఎందుకంటే కొందరు సూపర్ చాట్స్ ఇస్తుంటారు, అమౌంట్ పంపిస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా లైవ్ స్ట్రీమ్స్ అయితే జాగ్రత్తగా చేసుకోండి. లైవ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదండి. చాలా యూస్ఫుల్ గా ఉండాలి, ఆడియన్స్ కి యూజ్ అవ్వాలి, ఇంటరాక్షన్ కూడా బాగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా లైవ్ లో అయితే కండక్ట్ చేస్తూ ఉండండి. కొందరు వచ్చేసి లైవ్ ల ద్వారా కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన ఛానల్ లైవ్ ఛానల్ అని చెప్పేసి అందరికి తెలిసిపోయే ఛాన్సెస్ ఉంది. మన ఛానల్ చాలా తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను.